కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కనీస వేతన జీవోలను సవరించాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేంద్రంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఆగస్టు 9 క్విట్ ఇండియా డే సందర్భంగా శుక్రవారం ఎన్టీపీసీ ప్లాంట్ 2 గేట్ వద్ద ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి కార్మిక హక్కులు కాలరాస్తుందని, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సి వస్తుందని, వెంటనే ప్రభుత్వం స్పందించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు సిఐటియు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్టియు చిలక శంకర్, ఐఎన్టీయూసీ జమీల్, గోదావరి ఖని యూనియన్ రాజమల్లయ్య, పిఎన్టీయూసీ శ్రీనివాస్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి మూడోసారి ప్రభుత్వాన్ని చేపట్టింది. ఇప్పటికీ 2017లో కనీస వేతనాల జీవో నుంచి ఇప్పటి వరకు కూడా సవరణ చేయలేదు. కనీసం 8 సంవత్సరాలు కావస్తున్న కార్మికులకు 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరపాలనే సోయి ఈరోజు ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే అంబానీ ఆదాయానికి ఊడిగం చేసే విధంగా పనిచేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు, కార్మిక వర్గానికి ఎలాంటి వసతులు కానీ, కార్మికులకు జీవోలు కానీ అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉన్నాడు. ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం డే ఈ ఆగస్టు 9 రోజు ఏదైతే బ్రిటిష్ వాడిని మరి పారదోలినామో అదేవిధంగా కార్మికులకు, ప్రజలకు, కర్షకులకు ఈ బీజేపీ ప్రభుత్వం అనుకూలమైన పరిస్థితులు లేని పక్షంలో ప్రభుత్వాన్ని కూడా పారదోలకుండా అందరు కలిసి పారదోలుతారా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.